మాస్టారు, మీ దగ్గర బస్తా గోధుమలు కానీ లేదా బస్తా వెల్లుల్లి కానీ ఉందా? అయితే మీరు లక్కీ అండి. మీరు చైనాలో ఆ బస్తా గోధుమలకి ఓ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. ఏం నమ్మడం లేదా? ఇది నిజమే అండి, నమ్మండి బాబు. ఈ రోజుల్లో చైనాలో ఇలాంటి వింత విషయాలు చాలానే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనాలోని కన్స్ట్రక్షన్ కంపెనీలు తమ ఫ్లాట్లను అమ్మడానికి డౌన్ పేమెంట్గా గోధుమలు వెల్లుల్లిని తీసుకుంటున్నాయి. అంటే అక్కడి ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో నేనే నెంబర్ 1 అని రచ్చ చేస్తున్న చైనా ఇప్పుడు చతికిలబడిందనే చెప్పాలి. వేరే దేశాలకు అప్పిచ్చి ఆ దేశంలోని స్థలాలను కబ్జా చేస్తూ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ దేశంగా చలామణి అవుతున్న చైనా తన దేశంలో స్థలాలను అమ్ముకోలేకపోతుంది. ఇంకా చెప్పాలంటే చైనాలో ఇప్పటికే కట్టి ఉన్న నగరాలు ఎన్నో ఖాళీగా పడున్నాయి. మీరు నమ్మగలరా? ఇలాంటివి ఏకంగా 50కి పైగా చైనాలో ఖాళీగా ఉన్నాయి. ఖాళీ టౌన్షిప్లు, ఫ్లాట్ల అమ్మకాలు 0. ఇది చైనా రియల్ ఎస్టేట్ రంగం యొక్క తాజా పరిస్థితి. ఆ దేశ జీడిపిలో ఈ రియల్ ఎస్టేట్ది 3వ వంతు అంటే 33.33% వాటాను కలిగి ఉంది. మరి ప్రపంచానికి చైనా చెబుతున్న జీడిపి లెక్కలు మాత్రం అన్ని తప్పులు తడకలేదు. చైనా జీడిపి ప్రపంచంలో 2వ అతి పెద్దదని, అది ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతుందని మనకు చెబుతున్నారు. కానీ కొంచెం లోతుగా చూస్తే ఈ లెక్కలన్నీ పూర్తి నకిలీ అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. చైనా $17 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వాస్తవానికి 35 నుండి 50% పెరిగిపోయిందని ఊదరగొట్టేసింది. అంటే అది తప్పని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు చైనా మాజీ ప్రధాని లీ క్వియాంగ్ చెప్పారు. ఈయన 2023 మార్చి వరకు జీ జిన్పింగ్ ప్రభుత్వంలో పనిచేశారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చైనా నిజమైన జీడిపి కేవలం 8.5 ట్రిలియన్ నుండి $11 ట్రిలియన్ మధ్య మాత్రమే ఉంది. అయితే మరి యాదృచ్ఛికంగా, యథార్థంగా చైనా తమ ఆర్థిక పరిస్థితి $17 ట్రిలియన్ అని ఎందుకు చెబుతోంది? ఈ పెద్ద అబద్ధాన్ని ఎందుకు దాచాలనుకుంటుంది? బ్లూంబర్గ్, బిజినెస్ ఇన్సైడర్ నివేదికల ప్రకారం చైనా ప్రభుత్వం తమ అధికారులను, ఆర్థికవేత్తలను జీడిపి గురించి బహిరంగంగా మాట్లాడొద్దని హెచ్చరించింది. దేశంలో నిరుద్యోగ గణాంకాల ప్రచురణను కూడా నిషేధించింది. లీ క్వియాంగ్ అమెరికా రాయబారి క్లార్క్ రాడ్తో కలిసిన 2007లో జరిగిన ఒక రహస్య సంభాషణలో చైనా జీడిపి నెంబర్లు పూర్తిగా కల్పితమని, అవి కేవలం రెఫరెన్స్ కోసమే ఉపయోగించబడతాయని చెప్పారు. ఈ సంభాషణ వికీలీక్స్ ద్వారా బయటపడింది. అంతేకాదు చైనాలోని లియాంగ్నింగ్ ప్రావిన్స్ గవర్నర్ చెన్ క్విక్ కూడా 2011-2015 మధ్య తమ రాష్ట్ర జీడిపి వృద్ధి నకిలీ అని ఒక రహస్య సమావేశంలో అంగీకరించారు. ది ఎకనామిస్ట్, డైలీ మెయిల్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలు ఈ టాపిక్పై ఎన్నో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. వీళ్ళ ఆర్టికల్స్లో చైనా జీడిపి నకిలీగా చూపిస్తోందని స్పష్టమైంది. కానీ ఎంతవరకు నకిలీ? ఖచ్చితమైన సమాధానం తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే చైనా రహస్యాలను గట్టిగా కాపాడుకుంటుంది. కొన్ని ఆధారాలతో ఈ నకిలీ ఎంత అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. మొదటి ఆధారం, చైనా రాత్రి సమయం శాటిలైట్ చిత్రాలు. దక్షిణ కొరియా రాత్రి సమయంలో దీపాలతో కళకళలాడుతుంటుంది, కానీ ఉత్తర కొరియా చీకట్లో ఉంది. ఈ రాత్రి వెలుగులు ఒక దేశ జీడిపికి ప్రత్యక్ష అద్దం. జీడిపి పెరిగితే రోడ్లు, భవనాలు, లైట్లు పెరుగుతాయి. కానీ చైనా శాటిలైట్ చిత్రాల్లో రాత్రి వేళ చాలా వరకు చీకటిగానే కనిపించింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆర్థికవేత్త లూయిస్ ఆర్ మార్టినెజ్ ఈ పద్ధతిని ఉపయోగించి చైనా జీడిపి 35% తక్కువగా ఉందని అంచనా వేశారు. ఇక రెండో ఆధారం, గత 2 ఏళ్లుగా చైనా తన జీడిపి నెంబర్లను ఎక్కువగా చూపిస్తోంది. 2020లో చైనా తమ జీడిపి 2.3% పెరిగిందని చెప్పగా ఐఎంఎఫ్ మాత్రం అది 1.2% మాత్రమే అని తెలిపింది. 2021లో చైనా 18.1% వృద్ధి అని చెప్పగా ఐఎంఎఫ్ 9.2% అని చెప్పింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం చైనా ప్రతి సంవత్సరం తమ ఆర్థిక వృద్ధిని 2% అధికంగా చూపిస్తోంది. అలా చూసినా అది చెప్పిన దాన్ని బట్టి కూడా ఆర్థిక వ్యవస్థ 12% తక్కువ. చైనా జీడిపిని ప్రపంచానికి ఎందుకు ఎక్కువ చేసి చూపిస్తోంది? ఇప్పుడు చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ ఒక సంవత్సరంలో ₹1,00,000 విలువైన వస్తువులను అమ్మినట్లయితే ఆ కంపెనీ ఆదాయం ₹1,00,000 కదా. కానీ చైనాలో ఈ లక్షను 2 లక్షలుగా లెక్కిస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రావిన్సులకు జీడిపి టార్గెట్ని ఇస్తుంది. వాటిని సాధించడానికి ప్రావిన్సులు ఈ నకిలీ లెక్కలు చూపిస్తాయి. లియాంగ్నింగ్ గవర్నర్ ఈ మోసాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇక రియల్ ఎస్టేట్ రంగం చైనా జీడిపిలో 30% వాటా కలిగిన ఈ రంగం
ఒక నీటి బుడగలా ఉంది. అది ఎప్పుడైనా పగిలిపోవచ్చు. ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. బిల్డర్లు ఉల్లిగడ్డలతోటి వెల్లుల్లితోటి ప్లాట్లను మార్చుకుంటున్నారు. చైనాలో 50 నగరాలు ఖాళీగా ఉన్నాయంటే నమ్ముతారా? ఈ రంగం విలువ $5.1 ట్రిలియన్. కానీ ప్రతి సంవత్సరం 8.8% తగ్గుతోంది. అంటే $448 మిలియన్ నష్టం. ఈ రంగాన్ని కాపాడేందుకు చైనా $460 బిలియన్ పంపిస్తోంది. దీనివల్ల దాని అప్పు జీడిపి నిష్పత్తి 279%కి చేరింది. 1990లలో చైనా భూములను లీజుకు విడుదల చేసింది. ఈ భూమి అమ్మకాలు, సంబంధిత పన్నులు ప్రభుత్వ ఆదాయంలో 40% వాటానిచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీల సంఖ్య 1993లో 505 నుండి 2021 నాటికి 1 లక్షలకు చేరింది. తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు ఇవ్వడంతో ఎవర్ గ్రాండ్ కంట్రీ గార్డెన్ వంటి ప్రముఖ కంపెనీలు దివాలా తీశాయి. జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లతో ప్లాట్లు అమ్మినప్పటికీ డిమాండ్ పడిపోయింది. 2020లో 288 రియల్ ఎస్టేట్ కంపెనీలు దివాలాలు తీశాయి. ప్రజలు తీసుకున్న గృహ రుణాలు 40% డిఫాల్ట్ అయ్యాయి. దీనివల్ల బ్యాంకుల్లో ఎన్పిఏ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచానికి చైనా తనది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కలరింగ్ ఇవ్వచ్చు కాక, కానీ రియాలిటీలో చైనాకి అంత రంగు లేదు అన్న విషయం ఇప్పుడు అర్థమైందిగా. సో చైనా మాటలు ఇక నమ్మొద్దుగాక నమ్మొద్దు. దట్స్ ఆల్.